చదువుతో పాటు పిల్లలు ఇటీవల కాలంలో వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగులో తీసుకురావడానికి వివిధ రకాలైనటువంటి పోటీల్లో ముందుంటున్నారని చెప్పాలి. మరీ ముఖ్యంగా కంప్యూటర్ కాలంలో కూడా మారుతున్నటువంటి ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో ముందుండడానికి పోటీ పడుతూ ఉన్నారు. మంగళగిరి టిప్పర్ బజార్లో నివాసం ఉంటున్నటువంటి ఓ విద్యార్థిని ఏకంగా 300 ఇస్త్రాకులను ఒకే చోట చేర్చి భగత్ సింగ్ చిత్రాన్ని వేసి అందరిని అబ్బురపరిచిందని చెప్పాలి. 10వ తరగతి చదువుతున్నటువంటి పఠాన్ జినాబ్ ఖాన్కు చిన్నతనం నుంచి పెయింట్స్ అంటే ఎంతో ఇష్టమో. ఇప్పటికే అనేక కాంపిటీషన్లో పాల్గొని అవార్డు సాధించింది. మంగళగిరిలో ఈరోజు వేసినటువంటి 10x12 ఫీట్ భగత్ సింగ్ చిత్రపటం చూపర్లు ఎంతగానో ఆకట్టుకుని చెప్పవచ్చును. ఈ యొక్క కాంపిటీషన్లో ముందుకు వెళ్ళడానికి తన యొక్క తల్లిదండ్రుల సహకారంతో పాటు తన యొక్క టీచర్స్ సహకారం కూడా ఎంతో ఉందని సందర్భంగా అన్నారు. జైనబ్ ఖాన్. నేను నారాయణ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు భగత్ సింగ్ ఫేస్ పోర్ట్రేట్ 10x12 ఫీట్ 318 విస్తరాకులతో వేసాను. నేను ఆర్ట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. నేను ఎవరైనా ఫోన్ చూసుకుంటూ ఉంటారు, మూవీస్ చూసుకుంటూ ఉంటారు ఖాళీ సమయంలో. నేను ఆ సమయంలో డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటాను. నేను వేసిన ఆర్ట్ మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళి చూపిస్తాను. పెద్దమ్మ దగ్గర, పెద్దనాన్న దగ్గర, అక్క దగ్గర, అన్నయ్య దగ్గర, చెల్లి దగ్గర అందరికి వెళ్ళి చూపిస్తూ ఉంటాను. నాకు మా ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. నేను ఇప్పుడు వేసేటప్పుడు కూడా నాకు మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు. నేను 1 ఇయర్ నుంచి పామర్తి శివ సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాను డ్రాయింగ్. సరే నాకు ఇప్పుడు భగత్ సింగ్ పోర్ట్రేట్ ఇలా ఇస్తరాకుల మీద వేయని చెప్పేసి సలహా ఇచ్చింది కూడా సరే. నేను ఇంకా ఈ ఆర్ట్ని ఇక్కడ ఇలానే ఆపేయకుండా ఇంకా ఫ్యూచర్లో ఇలానే చేస్తూ ఉండాలని చెప్పి